సురేంద్ర గారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆల్రెడీ అభ్యర్థి ఖరారయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దీపక్ రెడ్డి గారికి గతంలో పోటీ చేశారు కూడా. ఇక బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ మాగంటి సునీత బరిలో దిగారు, ఫైట్ చేస్తున్నారమే ప్రచారం చేస్తున్నారు. మీ పార్టీలో మాత్రం అభ్యర్థి ఎవరనేది తేలట్లేదు. నవీన్ యాదవ్ నాకే టికెట్ అంటాడు, బొంతు రామ్మోహన్ నాకే టికెట్ అని ఫ్లెక్సీలు మొత్తం హడావుడి. అటు విజయలక్ష్మి కొత్తగా ఎవరో తెరపైకి వచ్చారు, గతంలో మీ కాంగ్రెస్ ఫ్యామిలీ మాజీ మంత్రి కోడలని చెప్తున్నారు. ముగ్గురు మంత్రులకు ఇన్ఛార్జీలు ఇచ్చారు, పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు. మీ అభ్యర్థి ఖరారు మాత్రం ఒక ప్రశ్నగా మారింది. ఇప్పుడే నాతోనే లైవ్లో అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించేశారు, నేనే అభ్యర్థిని, నాకంటే మించినోడు ఎవడున్నాడని. ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? మీ అభ్యర్థి ఎవరు? ఇక్కడ ఇంత పోటీ ఉంది కదా, అధికార పార్టీ కూడా. మీరు ఈ ఎలక్షన్లో గెలవకపోతే బీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గెలిచినా అది కొంచెం ఇబ్బందికరమే కదా మీకు. ఎలా స్ట్రాటజీ ఎలా ఉంది మీది? సార్, ఇప్పుడు ప్రధానంగా జూబ్లీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సంబంధించి 6 మంది అభ్యర్థులు ఉన్నారు. 1 అంజన్ కుమార్ యాదవ్ గారు, 2 నవీన్ యాదవ్ గారు, 3 సిఎన్ రెడ్డి గారు, 4 బొంతు రామ్మోహన్ గారు, 5 విజయలక్ష్మి గారు, 6 మురళీ గౌడ్ గారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నేపథ్యం ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి మన ఎంపీ ఎలక్షన్ లో 2024 జరిగిన ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి అక్కడ లీడ్ వచ్చిన పరిస్థితి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ సెకండ్ వచ్చింది ఎంపీ ఎలక్షన్ లో. ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీజేపీ థర్డ్ పోయి కాంగ్రెస్ సెకండ్ వచ్చి ఫస్ట్ బీఆర్ఎస్ వచ్చిన పరిస్థితి మనం చూసినాం. 2023 ఎలక్షన్ లో ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేస్తే 7,000 ఓట్లు వచ్చింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 16,000 ఓట్లతోటి ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఆ రోజు పరిస్థితి ఈ రోజు పరిస్థితి వేరు. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పుడు 2 కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, 2 ఎంఐఎం పార్టీ ఉన్నారు, 2 బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సంబంధించి కార్పొరేటర్ కూడా లేని పరిస్థితి. అదే కాకుండా 2024లో బీఆర్ఎస్ పార్టీ ఏకంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో జూబ్లీస్ లో థర్డ్ పోయిన పరిస్థితి. ఎందుకంటే జూబ్లీస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ కూడా అక్కడ థర్డ్ పోయిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్ లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరగబోతాం. ఈ పోటీలో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలవబోతా ఉంది. కంటోన్మెంట్ రిజల్ట్ ఇక్కడ పునరావృతం కాబోతుంది. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 వస్తే నెంబర్ 2 బీజేపీ వచ్చింది, బీఆర్ఎస్ థర్డ్ వచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరగబోతా. పోటీలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 కూడా పోతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండే అవకాశం ఉంది. అదే కదా భారతీయ జనతా పార్టీ నెంబర్ 3గా ఉండే అవకాశం. ఎందుకు చరణ్ గారు, ఎందుకు అంత ధీమా ఏంటి? అంటే జూబ్లీహిల్స్ ఖచ్చితంగా మీకే మద్దతుగా ఉంటుందని ధీమా ఏంటి? ఏం చేశారు జూబ్లీహిల్స్ కి 22 నెలలు? కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తా ఉన్నారు, హైదరాబాద్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు, వైట్ రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 500 రూపాయల గ్యాస్ కావచ్చు. జూబ్లీహిల్స్ స్పెషల్ గా జూబ్లీహిల్స్ కి ఏమైనా ప్రత్యేకించి చేశారా? అంత ధీమాగా అనిపిస్తున్నదని. ఎస్ సార్, జూబ్లీస్ చెప్తా ఉన్నాం, జూబ్లీస్ సంబంధించి చెప్తా ఉన్నాం. జూబ్లీస్ హైదరాబాద్ లో అంతర్భాగం, అది హైదరాబాద్ గుండెకాయ లాంటిది. అదే కాకుండా హైదరాబాద్ లో అది మెట్రో విస్తరణ సంబంధించి కూడా పనులు కూడా ప్రారంభం, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు. అదేవిధంగా హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ ను చెరువులను రాకులను రక్షించే ప్రయత్నం కావచ్చు. అదే కాక ఉచిత బస్సు ప్రయాణం మీరు చూస్తాం. జూబ్లీస్ అంటే ప్రధానంగా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. 3,90,000 ఓట్లు ఉంటే ఎప్పుడు కూడా దాదాపు 1,80,000, 1,90,000 ఓట్లు మాత్రమే పోలవుతుంటాయి. ప్రధానంగా ఇక్కడ జూబ్లీస్ లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకాలు ప్రధానంగా పేద వర్గాలకు ఉపయోగపడే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. అదే కాకుండా నవీన్ యాదవ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, అదే కాకుండా అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, అదే కాకుండా సిఎన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సమయ కార్పొరేటర్లు ఉన్నారు. ఆల్రెడీ మంత్రులు 2 నియోజకవర్గాల వారికి ఇన్ఛార్జ్ తీసుకొని తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అదే వివేక్ వెంకటస్వామి గారు కూడా పనిచేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఖచ్చితంగా అదేవిధంగా జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ పోతా ఉంది. భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నారు, అసలు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ కి ఏం చేసిందో చెప్పాలా? సికింద్రాబాద్ పార్లమెంట్ కనీసం నవోదయ స్కూల్ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలేదు, చాలా స్పష్టం. మొన్న నవోదయ స్కూల్ 3 స్కూల్ వస్తే సికింద్రాబాద్ స్కూల్ కూడా రాలే, ఇప్పటివరకు స్కూల్ కూడా తెలియదు. 6 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి గారు. కేంద్ర మంత్రి కూడా మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వరు. అదే కాకుండా పాట్నా మెట్రో విస్తరణకు అనుమతి ఇస్తారు, అమరావతి మెట్రో కావచ్చు, వైజాగ్ మెట్రోకు అనుమతి ఇచ్చిన పరిస్థితి. అక్కడ కేంద్ర ప్రభుత్వం వాట 50%, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా మెట్రోను అడుగునే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. హైదరాబాద్ ప్రత్యేక నిధులు కావచ్చు, తెలంగాణ ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదు. ఎందుకంటే చరణ్ గారు మీ పార్టీలో మీరు చెప్పారు, నేను 4 అంటే మీరు ఇంకొక 2 యాడ్ చేశారు, మురళీ యాదవ్, సిఎన్ రెడ్డి కూడా 6 అభ్యర్థులు ఉన్నారని చెప్తున్నారు. ఓకే, అందులో ఒకరికి టికెట్ ఇస్తే మిగిలిన 5 వాళ్ళని వెనుకకు లాగే అవకాశం కనిపిస్తుంది అక్కడ. మరి సార్ అట్లాంటి పరిస్థితి లేదు, ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి ఇప్పుడే అంజన్ కుమార్ యాదవ్ గారు మాట్లాడారు. అట్లేం చెప్పలేదు, అందరం కలిసి పనిచేస్తామని చెప్పలేదు, కట్టుబడి ఉంటా అన్నాడు. అదే సార్, అదే అధిష్టానం అందరూ కట్టుబడి ఉంటారు. అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది,
స్వయాన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మెట్రోకు సంబంధించి కిషన్ రెడ్డి గారు కలిసి కిషన్ రెడ్డి గారు కనీసం అంటే బాధ్యత లేదా మిమ్మల్ని జనాలు అడిగి అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కూడా కేంద్ర మంత్రి ఉండి మిమ్మల్ని ఎవరో వచ్చి అడిగితే మాత్రమే చేస్తారంటే మీకు ఎంత బాధ్యత రహితంగా వివరిస్తా ఉంది. మెట్రోని పట్టుకొని ఓట్లు వేయించుకుందామని చూస్తున్నారు విరాడ. మాకాడ మెట్రోతో వచ్చేది లేదు జూబ్లీ హిల్స్ లో. మా వాళ్ళు అందరు బీదోళ్ళు. మీరు బయట నుంచి వస్తే మీకు ఏం అర్థం కాదు. అక్కడ మాకు మెట్రోతో అయ్యేది ఏం లేదు. ప్రజలకు కావాల్సింది రోడ్లు. ఇల్లు పోతే ఇల్లు ఇస్తామన్నారు, బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు, రోహింగ్యాలు ఏరేస్తున్నారు. అట్లాంటి రోహింగ్యాలు ఏరేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇల్లు ఇచ్చారు కదా భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు నీతి జాతి గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇక మేమంటే కమ్యూనిటీ ఏదో ముస్లింలకు సంబంధించి ఓట్ల మీద కాంగ్రెస్ పార్టీ ఆధారపడుతుంది. మీరు ముస్లింలు హిందువుల సెంటిమెంట్ తీసుకొచ్చి ప్రతిసారి లాభం జరిగేది మీరు చేసుకుంటా ఉన్నారు. మీరు రోహింగ్యాలని చెప్పేసి ఎలక్షన్ల సందర్భంగా మాట్లాడతారు. ఎలక్షన్లు వస్తే పాకిస్తాన్ అని, ఇండియా అని రకరకాలుగా రెచ్చగొట్టేది భారతీయ జనతా పార్టీ. మేమేమంటా ఉన్నాం, బీహార్కి ఇచ్చినట్టు 50,000 కోట్ల రూపాయలు ఇచ్చిరా, లేదు ఆంధ్రాకి ఇచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చిరా, తెలంగాణకి ఏం చేసినా చెప్పండి. 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యులు, ఒక కేంద్ర మంత్రి ఉంటే తెలంగాణకి ఏం చేసిన, హైదరాబాద్కి ఏం చేసిన చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. అదే కాకుండా 2014లో అదే కాకుండా నారాయణ ఖేడ్ గెలిచిన పరిస్థితి. 2018 తర్వాత ఎప్పుడైతే 88 స్థానాలు గెలిచిన తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్ సంబంధించి అప్పుడు హుజూర్నగర్ గెలిచారు, నగర్ సార్ గెలిచారు, మునుగోడు గెలిచారు. కానీ దుబ్బాక హుజూరాబాద్ మాత్రం ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీజేపీ గెలిచింది అక్కడ. దుబ్బాక హుజూరాబాద్ బీజేపీ గెలిచింది, మీరు గెలవలేదు. అదే చెప్తాను, డిపాజిట్ కూడా రాలేదు అక్కడ. డిపాజిట్ కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ. సార్ అదే చెప్తా ఉన్నా, అది ప్రత్యేక పరిస్థితిలో వచ్చిన ఎలక్షన్లు. ఇప్పుడు కూడా ప్రత్యేక పరిస్థితిలో వచ్చిందే. ఇది కూడా ప్రత్యేక పరిస్థితి. చెప్తున్నాం కదా, మీరు తినబోతూ రుచి ఎందుకు అన్నట్టు చూస్తారు. కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 కాబోతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ నెంబర్ 2. కంటోన్మెంట్ 2 లో సెకండ్ పొజిషన్ బీజేపీ ఉంది. ఫైనల్ గా చెప్పండి చరణ్ గారు, ఫైనల్ క్వశ్చన్ మీకు. ఎంఐఎం మీకు మద్దతు ఇచ్చిందా, ఇస్తుందా, ఇవ్వబోతుందా ఏంటి? ఎంఐఎం పరిస్థితి ఏంటి అక్కడ? ఎంఐఎం పార్టీ మీరు చూస్తా ఉన్నారు, 2023లో వాళ్ళు కూడా పోటీ చేశారు. అక్కడ వాళ్ళకి అభ్యర్థికి 2,000 ఓట్లు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి బలమైన అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది మీకు ఎంఐఎం మద్దతు అక్కర్లేదా మీకు? అంటే మీరు చెప్పేది ఎంఐఎం మద్దతు మాకు అక్కర్లేదు అంటారా? మేము మద్దతు గురించి మాట్లాడుతున్నాం. ఎంఐఎం పార్టీ ఆల్రెడీ గతంలో కూడా పోటీ చేసిందని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ఉన్నారు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కూడా. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ ఎలక్షన్ లో 30,000 కోట్ల తక్కువ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే మతం పేరు మీద ఓట్లు వేయించుకోవాలి, డెవలప్మెంట్ మీద మాత్రం అడగరు ఓట్లు. మతం ఆధారంగా ఓట్లు పడాలి, డెవలప్మెంట్ మాత్రం కిషన్ రెడ్డి గారు మాత్రం నాకు బాధ్యత లేదు, నేను నవోదయ స్కూల్ కాదు కదా మెట్రో కూడా తీసుకున్నాను, మీరేం చేసుకుని చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఏంది కమ్యూనిటీ హాల్ కట్టించు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎన్ని నిధులు తీసుకురావచ్చు హైదరాబాద్ కి? తెలంగాణకి నిధులు ఏమైనా తీసుకొచ్చినా నిధులు లేదు. అప్పుడు కూడా అట్లే చెప్పిండు, 10 లక్షలు తీసుకొచ్చింది చెప్తే డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క గారు చాలా స్పష్టంగా పవర్ పాయింట్ పెట్టి 3,33,000 కోట్లు మాత్రం తీసుకొచ్చింది చాలా స్పష్టంగా చెప్పిన కిషన్ రెడ్డి మాట్లాడు.